అన్న నమస్తే అన్న మీ పేరు. నమస్తే అండి. నా పేరు కల్కి రమేష్, జనసేన పార్టీ ప్రోగ్రామ్ ఆర్గనైజర్, వెస్ట్ కోట్ డిస్టిక్. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయింది. మీరు జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100 రోజుల పరిపాలన మీ అభిప్రాయం అన్న? పార్టీ తరపు నుంచి కాకుండా ప్రజల తరపు నుంచి కూడా 100 రోజులు కంప్లీట్ అయింది. బ్రహ్మాండంగా చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు 100 రోజులు అని చేశారని. అలాగే మొదట చెప్పినట్టే 3 సంతకాలు పెడతా అన్నారు చంద్రబాబు గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు. డిఎస్సీమే పెడతా అన్నారు. ఫస్ట్ సంతకం డిఎస్సీమే పెట్టారు. రెండోది వచ్చి ఆర్టికల్ తీసుకొచ్చారు కదా జగన్ గారు, ఇంటిది ఆ ఆర్టికల్ కూడా తొలగించారు. మూడోది వచ్చి రాజధాని గురించి కూడా ఒకేసారి అమరావతి రాజధాని ఫిక్స్ చేశారు. మూడు కూడా వెంటనే ఫస్ట్ పెడతా అన్న సంతకాలు పెట్టేశారు. బ్రహ్మాండంగా అందరూ అనుకుంటున్నారు, అందరికీ ఫ్రీగా ఉంది. ఏమైనా క్వశ్చన్ చేసినా గవర్నమెంట్ని వెంటనే రియాక్ట్ అయ్యి చంద్రబాబు గారు చూస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. మినిస్టర్లు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఏ మంత్రి శాఖలో వాళ్ళు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వచ్చిన తోటలో బాగా చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఎవరు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఒక సెన్షియల్ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందినట్లు లెక్క. ముందు గ్రామాలపై మొత్తం అవగాహన కల్పించండి, గ్రామ సభలు ఏర్పాటు చేయండి, గ్రామాల్లో ఏవైతే అభివృద్ధి పనులు జరగలేదో అవన్నీ చేసేయండి అంటూ గ్రామాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు పవన్ కళ్యాణ్. ఇది ఎలా అనిపించింది? గ్రామాలే మన దేశ పట్టుకొమ్మలు. ఈరోజు మన గాంధీ జయంతి అక్టోబర్ 2న గాంధీ గారు ఏం చెప్పారంటే గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పారు దేశానికి కానీ, మన రాష్ట్రాల్లో, జిల్లాలకు కానీ, నియోజకవర్గానికి, ఊర్లకు కానీ. దాన్ని కావాలనే చాలామంది పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, ఇలా హోమ్ మినిస్టర్ తీసుకోండి, వివిధ శాఖలు తీసుకోండి అంటే. ఇది నాకు మెయిన్గా కావాల్సింది, నేను పటిష్టం చేయాల్సింది గ్రామీణ శాఖ అని చెప్పి గ్రామీణ శాఖ మంత్రి తీసుకున్నారు. అలా చేయే విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసాగానే చేసిన 16 రోజునే గ్రామ సభ అని పెట్టారు. గ్రామ సభ పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఒకే రోజున 14,322 చోట్ల పెట్టి ఓల్డ్ రికార్డు ఇచ్చారు. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే రికార్డులు సృష్టించారు, ఇది బయట కూడా రికార్డు సృష్టించినట్టే. దాని గురించి ఈ స్టేట్ మొత్తం అనుకున్నారు. ఒకే రోజున గ్రామ సభ జరగడం ఇదే మొదటిసారి, ప్రపంచ రికార్డు చేశారు. అదే రోజున గ్రామ సభ అంటే ఉత్తిన పెట్టేసి ఏదో ప్రోగ్రాం కాదండి, జగనన్న చెబుదాము జగనన్న విన్నాడని కాదు. గ్రామ సభలోకి ఒక సభ పెట్టి 1,000 మంది పంచాయతీలో, మేజర్ పంచాయతీ 2,000 మంది, చిన్న పంచాయతీలు 300-400 మంది కూర్చుని సర్పంచ్ని. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరకు గెలిచిన సర్పంచులందరిలో మొన్న జరిగినాయి కాబట్టి పాత ప్రభుత్వంలో 100లో 70-80% సర్పంచులు వైసీపీ వాళ్ళే. ఆ వైసీపీ వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి ప్రజలను తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు చెప్తుంటే సర్పంచుల చేత్తోనే ఆ సంతకం పెట్టించారు. అది రాజకీయాలకి అనుగుణంగా దూరంగా చూశారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా లాస్ట్ ప్రభుత్వం జగన్ గారు ఏం చేస్తారంటే వీళ్ళు మన సర్పంచులు కాదు, మన ఎంపీటీసీలు కానీ పక్కన పెట్టేసి, ఈయన అలా కాదు పవన్ కళ్యాణ్ గారు. ఈయన అమరావతిలోనే పెట్టి మీటింగు పక్కన వైసీపీ సర్పంచ్ కూర్చోబెట్టుకుని ఆయనతో మీటింగ్ సక్సెస్ చేయించారు. మేము ఇక్కడ ఇటు అన్ని చోట్ల మేము గ్రామ సభలకు వెళ్ళాము. వైసీపీ వాళ్ళని గౌరవించి సర్పంచుల మధ్యలో కూర్చోబెట్టి ప్రజలందరూ వాళ్ళు ఏం చెప్తారో విని వాటిని చేయించడం జరిగింది. గ్రామ సభలో వచ్చిన అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే రోడ్లు బాగాలేదని, లైట్లు కానీ A to Z పాయింట్లన్నీ తీసుకుని గ్రామ సభల్లో వాళ్ళు చేస్తామని సర్పంచ్ దగ్గర నుంచి మిగతా ఉన్న కూటమి నాయకులు కూడా హామీ ఇవ్వడం. అలాగే ఈవో నుంచి చిన్న స్థాయి నుంచి సిబ్బంది సచివాలయం సిబ్బంది వరకు బాగానే చేశారు. సో ఏంటంటే ఇక్కడ ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సక్సెస్ చేయడంతో పైన బీజేపీ పెద్దలు కానీ మన దేశ ప్రధాని మనకి గట్టిగానే ఒక 4,000 కోట్లు పంచాయతీ శాఖ విడుదల జరిగింది. దాన్ని కూడా పర్ఫెక్ట్గా వాడతానని చెప్పారు. అలాగే చూసుకుంటే గ్రామ సభ మీటింగే సక్సెస్ అయినాక వరదలు వచ్చాయి. మనకి వరదలు వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇది వచ్చాయి ఇవన్నీ చేసే కాకుండా తన సొంత డబ్బు కూడా ఉండాలని 6 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ వరదల సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఈ 100 రోజులు మీరు అడిగారు కాబట్టి ఈ 100 రోజుల్లో ఒక 15 రోజులు వర్షమే పడింది. అవన్నీ కూడా పక్కన పెట్టి నాయకులు, చిన్న స్థాయి మాలాంటి నాయకుల నుంచి సీఎం చంద్రబాబు వరకు కూడా అందరూ A to Z నడుం కట్టి ఈ సక్సెస్ చేశారు. అంటే ఎలా అంటే సక్సెస్ అన్నానంటే చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు, చాలా మట్టికి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు అనమాట. ఎదువరకులాగా కొంచెం చేసి ప్రెస్ మీట్కి వచ్చి బూతులు తిట్టే మినిస్టర్ లాగా చెప్పలేదు. మన సీఎం చంద్రబాబు గారు అయితే పైన రక్కర్ మీద వెళ్ళి కుక్కరేన్ మీద వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారేమో వివరంగా చెప్పారు. అప్పటికి వైసీపీ వాళ్ళు రోజు చేశారు పవన్ కళ్యాణ్ రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక పెద్ద మదగజం
కదిలినట్టే. సో ఏంటంటే ఆయన కదిలితే చాలామందికి ఇబ్బంది అయింది. కలెక్టర్ వెళ్ళి పోలీసులు చెప్పడంతో నేను రాలేను అని చెప్పించారు. ఈ తొత్తర ఎలా ఉంటుందంటే వైసీపీ వాళ్ళకి ఈ 4 రోజులు కూడా ఆగలేరు అనమాట. ఈ 4 రోజులు పవన్ కళ్యాణ్ చెప్పేదని సమాధానం చెప్పేలోపే అంతలోకి పవన్ కళ్యాణ్ రావట్లేదు అండి. పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉంటుందంటే కొన్ని వేల మందికి అక్కడ రావాలి సిబ్బంది, కానీ పవన్ కళ్యాణ్ గారి సిబ్బంది, ప్రభుత్వం, ఎస్పీ నుంచి కలెక్టర్ కానీ A to Z వాళ్ళు అక్కడే ఉండాలి. సో సహాయక చర్యలు ఇబ్బంది కలిగిద్ది. అందుకని నా వల్ల ఇబ్బంది జరగద్దని చెప్పి ఆయన రాలేదు. చంద్రబాబు గారు చూసుకున్నారు. అలాగే మన నిమ్మల రామానాయుడు గారు కూడా అక్కడ ఉంచిన బుడవేరు వంతుని అక్కడక్కడే కూర్చుని 8 రోజులు అక్కడే కూర్చుని చేశారు. అంతా ఏంటంటే ఒక కుటుంబం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చక్కగా చేయడానికి నిదర్శనం మన వరదలు వచ్చినప్పుడు. ఇది చాలా బాగా చేశారు సార్. చంద్రబాబు గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది విదేశీయుల నుంచి రావడం, పెట్టుబడులు పెట్టడం కోసం ఎగిరపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెట్టుబడి వ్యవస్థ అందరినీ దూరం చేసాడు. పారిశ్రామికవేత్తలు ఒక్కరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. ఉద్యోగ అవకాశాలు లేక యువత అల్లాడిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టడం కోసం అనేక మంది వేగిరపడి వస్తూ ఉన్నారు. ఇప్పుడు యువతకి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. మీరు చూసుకుంటే ఉపాధి అవసరాలు అనేవి అంత పాతవి కొన్ని చెప్పే ముందు నిన్నే ఉంది. జగన్లో లూలుమాల్ వెళ్ళిపోయింది హైదరాబాద్కి, మళ్ళీ తిరిగి మన ఆంధ్రాకి వస్తుంది. మీ లూలుమాల్ ఒక దాంతో మనం చూసుకోవచ్చు ఇలాంటి పెట్టుబడులు. కానీ మనం రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ మా ఎంపీ గారు పుట్టా మహేష్ గారు జాబ్ మేళ పెట్టారు, వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సో ఎక్కడికక్కడ ఇలాంటివి ఒక్కటైనా జరిగినాయి జగన్ పెట్టినప్పుడు. మన లాస్ట్ టైం అబ్బాయి యోధుడు పెట్టాడండి ఇక్కడే మా దెందులూరులో రామచంద్ర కాలేజీలో అనుకుంటా. ఇక్కడ కుర్రోడే వెళ్ళి 16 జాబులు కొట్టాడండి, ఒక్కదానికి కూడా వెళ్ళా. 5,000, 6,000 ఎలా చేస్తారనుకుంటున్నాడు అంటే అబ్బాయి చౌదరి మాత్రం వెనకేసేసుకున్నాడు, కోట్లు సంపాదించి ఇచ్చేసి. అమెరికాలో జగన్ దగ్గర ఏదో అనేవాళ్ళే, మనకు ఎందుకులే కానీ ఇప్పుడు మా ఆయన కూడా నార్మలే కాబట్టి చెప్తున్నా, చింతనేని గారిని ఏదో చేద్దాం అనుకున్నాడు, మూల కూర్చున్నాడు. సో అంటే మీ నియోజకవర్గంగా చెప్పాలంటే అబ్బాయి చౌదరి గురించి చెప్పాం. సో నియోజకవర్గంలో కూడా ఇలాంటి వైసీపీ వాళ్ళని మూల కూర్చోబెట్టారు. సో ఏంటంటే నమ్మకం ఉంది, యువత ఓట్లు వేయకుండా గెలవలేదు. మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి వేసాం, కూటమిని చూసి వేసాం, చంద్రబాబు గారిని, మోదీని. జగన్కి వ్యతిరేకంగా వేయాలని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిశారు, వీళ్ళ ముగ్గురికి మేము వేసాం. సో పాయింట్ ఏంటంటే యువతకు బాగా నమ్మకం ఉంది, రేపొద్దున చంద్రబాబు గారు, సీఎం చంద్రబాబు గారు బాగా చేస్తారని. ఉప ముఖ్యమంత్రి మీద ఇంకా ఉంది, లోకేష్ గారి మీద ఉంది. సో మన పురంధేశ్వరి గారి కూడా గురించి తెలిసిందే, మన స్టేట్ ఆవిడ కాబట్టి. సో పాయింట్ ఏంటంటే ఇంకా పెట్టుబడులు వస్తాయి. అమరావతి ఇప్పుడు రాజధాని లేకుండా మీరు పెట్టుబడి తెచ్చి ఎక్కడ పెట్టాలని ధైర్యం ఉండదు. రేపు వద్దున్న మనము వేరే ఊరు వెళ్ళి మన నమ్మకం ఏంటంటే ఏమీ చెప్పలేము. మనకు అక్కడ నమ్మకం కుదరాలి. అక్కడ ఉంటే ఒక స్థావరం ఉందరా అంటే ఇలాంటి స్థావరం మన అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఇంకా ఉన్నారు. ఇప్పుడు 100 రోజులే కాబట్టి ఇవాళతో 108వ రోజు. సో ఇంకా బాగుంటుంది. మీ వైసీపీ వాళ్ళందరూ, పేటీఎంస్ అందరూ ఇంకా ఎవరికి పట్ల 5 రూపాయలు ఎదురు పడేవి. ఇప్పుడు ఇంకా సూపర్గా మీకు పడేలా మేము కొన్ని రోజులు ఆగితే చేస్తాం. మేము ఎదిగే కొద్దీ మీకు 5 రూపాయలు వస్తాయి. సో మీరు ఎవరో కంగారు పడద్దు, మేము ఇంకా మంచి ప్రభుత్వాన్ని తీసుకెళ్తాం. అదే. థ్యాంక్ యూ.